ఆధునిక సమాజంలో ఒత్తిడి వలన చాలామంది చాలా సంసారాలు చెప్పాలంటే అంగస్తంభన సమస్యలతోని అకాల స్ఖలన సమస్యతోని పురుషులు బాధపడుతూ ఉన్నారు. ఇది ఒకరికి చెప్పుకునే సమస్య కాదు, చెప్పుకోవడానికి మొహమాటం సిగ్గు ఫీల్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి చాలామంది సమస్యలు ఉన్న వాళ్ళను మనం ఇక్కడ చికిత్స చేయడం జరిగింది. నమస్తే. ఈరోజు మనం ఆయుర్వేదంలోని అష్టాంగ ఆయుర్వేదం అని చెప్పబడే 8 అంగాలలోని 8వ విభాగమైన వాజీకరణ గురించి తెలుసుకుందాం. వాజీకరణ చికిత్స అనేది ఋషులు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అట్లాగే మనిషి యొక్క సెక్సువల్ దానికి సంబంధించిన ప్రాముఖ్యత కూడా అంతే ఇచ్చారు. దానికి సంబంధించి వంధ్యత్వాన్ని మరియు అకాల స్ఖలనాన్ని మరియు అంగస్తంభన సమస్యలను వీటన్నింటినీ డీల్ చేసే ఒక శాస్త్రాన్ని పెట్టాలని భావించిన ఋషులు వాజీకరణ చికిత్స అని ఒక 8వ విభాగాన్ని రూపొందించారు. ఈ వాజీకరణ చికిత్స అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే, వాజీ అనగా గుర్రం, గుర్రం లాంటి శక్తి కలిగి ఉండవలే ఈ సెక్స్కి సంబంధించి సంభోగక్రియ జరిపేటప్పుడు పురుషుని యొక్క బలం అనేది అశ్వ ఇవ అంటాం. అంటే గుర్రము వలె పరిపూర్ణ శక్తివంతుడై తన స్త్రీని సంతృప్తిపరచాలని భావించి దానికి సంబంధించిన లోపాలు ఏమైనా ఉంటే కనుక ఈ విభాగం కింద చికిత్స చేయాలని ఇందులో ద్రవ్యాలు చెప్పడం జరిగింది. ఈ ఆధునిక సమాజంలో ఒత్తిడి వలన చాలామంది చాలా సంసారాలు చెప్పాలంటే ఈ అంగస్తంభన సమస్యలతోని అకాల స్ఖలన సమస్యతోని పురుషులు బాధపడుతూ ఉన్నారు. ఇది ఒకరికి చెప్పుకునే సమస్య కాదు, చెప్పుకోవడానికి మొహమాటం సిగ్గు ఫీల్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి చాలామంది సమస్యలు ఉన్న వాళ్ళను మనం ఇక్కడ చికిత్స చేయడం జరిగింది. దీనికి సంబంధించి విశిష్టమైన ద్రవ్యాలను ఆ రోజు మన ఋషులు మహాత్ములే చెప్పారు. కొత్తగా మేమేం చేస్తలేం. కాకపోతే ఏమంటే దాన్ని సవ్యంగా ఉపయోగించడం, సవ్యమైన ఆ ద్రవ్యాన్ని ఆ రుగ్మతని అనుసరించి ఇచ్చి చాలా చక్కని ఫలితాలను మా క్లినిక్లో సాధిస్తున్నాము. దానికి మీకు టెస్టిమోనియల్స్ కూడా జత చేయడం జరుగుతోంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉన్నా కూడా ఇది చెప్పుకోవడానికి, మానసిక సమస్యలు ఎట్లా అయితే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చివాళ్ళుగా ముద్ర వేస్తున్నారనే భావనతో వెళ్ళడం లేదో అట్లాగే ఈ సెక్సువల్ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి చాలామంది సిగ్గుతో డాక్టర్లను సంప్రదించకుండా క్వాక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్టం ఉన్న మందులు ఇచ్చి తీసుకొని ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకొని సంసారాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ కోసం మా క్లినిక్లో ఖచ్చితమైన నిర్దిష్టమైన ద్రవ్యాలతో వారి వారి సమస్యను అనుసరించి వివిధ యోగాలతో కూడిన ద్రవ్యాలను, సింగిల్ డ్రగ్ ఉపయోగాలను కూడా మేము ఇక్కడ చేస్తూ ఉన్నాము. ఈ వాజీకరణ చికిత్స కేవలం లైంగిక ఆరోగ్యానికే కాకుండా సంతానోత్పత్తికి సంబంధించి మనం ఏదైతే స్పెర్మ్ కౌంట్ తగ్గిందంటున్నామో, అజోస్పెర్మియా అంటున్నామో, అలిగోస్పెర్మియా అంటున్నాము, ఈ వీటికి సంబంధించి కూడా శుక్రకణ వృద్ధికి సంబంధించిన యోగాలు కూడా ఆ రోజే మనకు చెప్పబడినాయి. ఈ వాజీకరణ చికిత్సలో సంతానోత్పత్తి, అట్లాగే లైంగిక సామర్థ్యానికి సంబంధించి, అట్లాగే క్లైబియం అంటే ఏదైతే మనం నెగిటివ్గా చెప్తా ఉన్నామో లైంగిక ఆరోగ్యానికి సంబంధించి షండు అని, క్లైబియం అని, ఇవి ఆ రోజు వీటికి సంబంధించిన వర్ణనలు చెప్పి వాటికి చికిత్స వివరించడం జరిగింది. ఇట్లాంటి వాజీకరణ చికిత్స ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఆ రోజే చెప్పారు. మనకు 17 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఇవ్వకూడదు, అట్లాగే 70 సంవత్సరాలు దాటిన
వృద్ధాప్యాన్ని దరిచేరిన వారికి ఈ వాజీకరణ చికిత్సను మనం ఇవ్వము. అట్లాగే ఎవరైతే ఇంద్రియాలను జయిస్తారో, జితేంద్రియ మనస్సు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని కూడా ఆ రోజు ఋషులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఇంద్రియాలపై అదుపును కోల్పోతారో వారికి ఈ చికిత్స కనుక ఇస్తే అది సమాజంలో ఈ డిస్టర్బెన్స్కి దారితీస్తుంది. కాబట్టి మనం ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళకే, ఇంద్రియాలను జయించిన వాళ్ళకే ఈ చికిత్స ఇవ్వాలని కూడా చెప్పాము. మనం మరి ఈ ఆధునిక సమాజంలో ఇంద్రియాలను జయించిన వాళ్ళు ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే మనకు తెలిసిపోతుంది. ఎవరైతే వారి సంసారంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, వారి పార్ట్నర్తో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నావో ఆ పార్ట్నర్కి సంతృప్తి పరచడానికి ఎవరైతే జెన్యూన్గా వస్తారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ చికిత్స మేము ఇవ్వగలుగుతున్నాము, ఇస్తున్నాము. మంచి గుణం కనపడుతుంది, మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం అనేది 3 స్తంభాల పైన ఆధారపడి ఉంటుంది. ఒక ముక్కాలి పీటలాగా ఆ 3 కనుక సమతుల్య స్థితిలో ఉంటేనే ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. ఆ 3 ఏమంటే సమతులమైన ఆహారము, అది బ్యాలెన్స్డ్ డైట్ అని ఏదైతే చెప్తున్నామో మనం, అది ఆ రోజే మన ఋషి పుంగవులు చక్కగా దానికి సంబంధించి వర్ణనలు చెప్పడం జరిగింది. అట్లాగే నిద్ర. ఈరోజు చాలా మానసిక రుగ్మతలకు కారణం నిద్రలేమి, నిద్ర టైమింగ్స్ మారడం, రాత్రి పడుకునే టైంలో పనిచేయడం, డే టైంలో పనిచేసే టైంలో పడుకోవడం, ఇట్లాంటి విపరీత చర్యల వల్ల కూడా సరిగా నిద్రలేక రోగాల బారిన పడుతూ ఉన్నారు. 3వది లైంగిక ఆరోగ్యం లేదా మైథునం సంబంధించి చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఆహారానికి నిద్రకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో లైంగిక ఆరోగ్యానికి కూడా ఆ కాలంలోనే మన ఋషులు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే లైంగిక ఆరోగ్యం సరిగ్గా ఉంటే మనసులో చికాకులు ఇవన్నీ లేకుండా సంతాన వృద్ధి జరిగి సంతానానికి సంబంధించిన సమస్యలు రాకుండా, దంపతుల్లో చికాకులు కోపతాపాలు లేకుండా చల్లగా ఆ కాపురం విలసిల్లుతుంది. కాబట్టి లైంగిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లైంగిక ఆరోగ్యానికి ఏదైతే ఆయుర్వేదంలో చెప్పిన వాజీకరణ చికిత్స ఉందో ఆ వాజీకరణ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, లైంగికంగా ఎవరైతే అసమర్థతగా ఫీల్ అవుతున్నారో, లైంగిక సామర్థ్యాన్ని తగ్గినట్టు కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారో అటువంటి వాళ్ళకి చక్కని యోగాలను మన ఆయుర్వేదం సూచించింది. అట్లాంటి యోగాల ద్వారా మేము శ్రేష్టమైన చికిత్స అందిస్తూ ఉన్నాము. మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, మీరు టెస్టిమోనియల్స్ చూసి చెక్ చేసుకోవచ్చు. నా పేరు మధు, నాది సూర్యాపేట. ఇది సంసారానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే నేను కొద్దిగా మందులు ఇక్కడికి దినుసున్నారు మహేంద్ర డాక్టర్కి వచ్చిన, కొద్దిగా పర్వాలేదు, మంచిగా ఉంది ఇప్పుడు వరకు. నాకు ఇప్పుడు వరకు అయితే చాలా వరకు బాగుంది. ఏ డాక్టర్ కాడికి పోయినా ఎవరు సరిగా చూడలేదు, మందులు కూడా సరిగా ఇవ్వలేదు. ఇప్పటివరకు అయితే పర్వాలేదండి. మీరు కూడా ఎవరైనా రావచ్చు.